గ్రామస్తులు యూత్ మొత్తం ఇక్కడే ఉండండి. వాళ్ళకు ఇతరులు గౌరవించండి. బయట నుంచి వచ్చిన వాళ్ళని మొదట ప్రాధాన్యత ఇవ్వండి. ఫోటోస్ దిగిన అలాగే వచ్చేయండి అమ్మా. కేక్ చూసి సన్మానం చేసిన వాళ్ళు ఇలా కిందికి రండి. భోజనానికి వెళ్తారు. పర్లేదు 250 ఉంది అది. వాళ్ళు సారోళ్ళు పాప వాళ్ళ పిల్లలు ఉంటారు, వాళ్ళు ఇక్కడ రమ్మని చెప్పరా, వాళ్ళు ఇచ్చేవన్నీ తీసుకుంటున్నాడా. సార్ కుటుంబ సభ్యులు ఎక్కడున్నా ఇక్కడికి స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుచున్నాము. సార్ స్టేజ్ దగ్గర రమ్మని, పైకి రమ్మను. కుటుంబ సభ్యులు ఎవరైనా దయచేసి ఇక్కడికి రావాల్సిందిగా కోరుచున్నాము. ఆడెవరో ఉన్నారులే, ఆడున్నారు. గుడిపల్లి మండలం ఉపాధ్యాయులందరూ ఉపాధ్యాయులు అందరూ సైడ్ తీయండి. ప్రతి ఒక్కరు సార్ స్టేజ్ కు వెనకాల భోజనాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు భోజనం చేసి వెళ్ళాల్సిందిగా కోరుచున్నాం సార్. దయచేసి ఎవరు ఖాళీగా వెళ్ళకండి. గుడిపల్లి మండలం ఉపాధ్యాయ సంఘం మొత్తం ఉపాధ్యాయులు మొత్తం కలిసి సార్ గారికి సన్మానం చేస్తున్నాము. వారు ఒక చిరుకానుక ఒక బహుమతిని సమర్పించుకుంటున్నారు. సార్ ఉపాధ్యాయులు అందరూ సార్ సార్ గారికి అందరికీ తీసుకెళ్ళండి అమ్మా. రికార్డింగ్ కాదు ఇదంతా. సార్లు బయట నుంచి ఇస్తారు, రాలేని పరిస్థితుల్లో పంపిస్తారు. కాబట్టి వారి కుటుంబానికి కృతజ్ఞతలు తెలియజేస్తారు. ప్రతి ఒక్కరు సన్మానం చేసుకున్న వాళ్ళు సార్ అయిపోయిందా? ఇప్పుడు ఎవరైనా ఇతర చుట్టుపక్కల గ్రామస్తులు ఎవరైనా వచ్చింటే సార్ కోసం ఇక్కడికి ఎవరైనా శకుంతల గణేష్ మరి ఈ మేడము అదే చదువుకున్నప్పటికీ మేడమే అనాలి. ఎందుకంటే ఆమె ఒక స్కూల్కి అధినేత కాబట్టి. అని ఆమె వాళ్ళ భర్త చాలా కష్టాలతో శ్రమలతో ఆ పాఠశాలని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ పాఠశాలలో ఎన్నో ఒడుగుతున్నాను ఒకే మాట అన్నా,
అది ఇలాగే ఉంటుంది ఈ వ్యవస్థ అంటే, ధైర్యంగా ముందుకు వెళ్ళండి అని చెప్పేవాడిని. ముఖ్యంగా వీళ్ళ నాన్న, ఈ అమ్మాయి చిన్నగా ఉండేటప్పుడు వీళ్ళ నాన్న ఎంతో ప్రేమతో, ఈ పాప అంటే చాలా ప్రాణం వాళ్ళ నాన్నకి. నా బిడ్డను 5వ క్లాస్ తర్వాత నేను చదివించాను సార్ అని. నాకు తెలిసి తమ్ముడు ఎగ్జామ్ రాయించి మళ్ళీ బాగా చదువుకొని ఈ స్థాయికి వచ్చినారు. కాబట్టి ఈ సమయంలో వారు చూపిన ప్రేమ, ఇచ్చిన కానుకను బట్టి వారికి, గణేష్ గారికి, వారి చిన్న పాప, మరి వారి తల్లి గారికి, కుటుంబస్తులందరికీ కూడా కృతజ్ఞతలు. మరి ఏం చెప్పాలి తెలియదు, ఎందుకంటే థ్యాంక్ యూ. సార్ గారి మామగారైనటువంటి భగత్ గారు కూడా ఒకటి హెల్ప్ చేస్తున్నామా, వాలంటీర్గా ఎవరైనా రండి ఇక్కడికి. థ్యాంక్ యూ సార్. సార్ ప్రతి ఒక్కరూ సార్ ఫోన్ చేసి వెళ్ళాలి సార్. మేడం గారు, సార్స్ గారు ప్రతి ఒక్కరూ ఫోన్ చేసి వెళ్ళాల్సిందిగా కోరుచున్నాం సార్. దయచేసి ఎవరు ఒట్టిగా వెళ్ళకండి. నాని సోని ఇక్కడున్న స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరు. చప్పట్లు కొట్టండి సార్. ఫోటో తీసుకోండి సార్. ఇప్పుడు అలుగుమానపల్లి గ్రామస్తులు, యువత. మేడం కొంచెం ముందుకు రండి. మీరు కొంచెం ముందుకు రండి. ప్రతి ఒక్కరు ఫోటోలో ఉండాలి. మన పేరు చూడగానే మన పేరు చెప్తారు సార్. ఇప్పుడు సన్మాన కార్యక్రమం చేస్తున్నారు. ప్రతి ఒక్కరు దయచేసి ఒకరికొకరు తోసిపోకండి. దయచేసి ఒకరినొకరు తోసిపోకండి. దారి వదలండి, కొంచెం దారి వదలండి. అది పెద్ద దయచేసి ఒక పట్టుకోండమ్మా. ఎవరన్నా పొడుగుగా ఉండాలి. అన్న నారాయణమ్మ ఇంకొంచెం కొంచెం బరువు ఎక్కువగా ఉంది. అది ఎందుకంటే పొడుగుగా ఉంది, పెద్దగా పట్టుకోవాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరు సాధన. దయచేసి ఫోటోస్ తీసే వాళ్ళకి, వీడియో తీసే దారి చిన్న షీల్డ్ ఒక నిన్న దీని నుంచి దీన్ని సార్ గారికి ఇస్తున్నాము. ఆ ఫోటో వీడియో తీసుకున్నది. అలాగే కేక్ తో పాటు అందరూ చప్పట్లతో ఆహ్వానించండి. నిజమాన్ని కొంచెం కింద కేక్ నేర్కి ఫోటో కనిపించాలి. ఫోటో ఉన్న వాళ్ళు, 3 రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు, 4 రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరు సార్ కోసం ఏదో ఒక చిరు కానుక, సార్ అది చూసినప్పుడల్లా మా విద్యార్థులు ఇచ్చారని చెప్పి ఒక గుర్తుగా తను స్వీకరించాలని కోరుచున్నాను సార్. గట్టిగా చెప్పడంతో ఆహ్వానించండి. చప్పట్లతో సన్మానించండి, ఆహ్వానించండి కాదు ఆహ్వానించండి. మనం సన్మానించేది చప్పట్లతో సన్మానించండి. సార్ మీరు చెప్పుకోండి సార్. అది సార్ ఈరోజు మీ దగ్గర చదువు నేర్చుకునే విద్యార్థులే ఇతరు సార్. అందరూ చప్పట్లతో స్వాగతించండి. సైడ్ క్యాండిల్ సార్ మేడం తెప్పించండి. ఫోటో తీమా మేడం, మీరు సార్ తెప్పించండి మేడం. చిన్నగా సార్ తింటాడు లేదు మేడం. సార్ తిని మాకే పెడతాడు. ఫోటో తీస్తున్నా, వీడియో సార్.
పిల్లలందరూ మీ దగ్గర నుంచి కేక్ కట్ చేసి ప్రతి ఒక్కరికి మీరే కొద్దిగా సాయం చేయండి సార్. అంతే పల్లె టైం పడుతుందమ్మా చేసిన వాళ్ళు సార్. మీరు కట్ చేయండి, వాళ్ళే తింటారు. ప్రతి ఒక్కరు మా చిన్న పిల్లలు లైన్ టిష్యూ అయింది అయింది. విద్యార్థులు వాళ్ళ బ్యాచ్లుగా వచ్చి దిగండి అమ్మా. ఎవరెవరి క్లాస్మేట్స్ మొదటి సంవత్సరం విద్యార్థులు అమ్మా. ఇప్పుడు ఫోటో దిగిన వాళ్ళు మొదటి సంవత్సరం విద్యార్థులు దొరనా నిలబడి ఫోటో తీసుకున్నా వాళ్ళు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్. నో తిన్నా కేక్ పెట్టు వాళ్ళకి. స్టేజ్ మీద నుంచి కొంచెం సైడ్ రండి అన్నమాట. అయిన వాళ్ళు దయచేసి ఇటు రండి. నెక్స్ట్ బ్యాచ్ స్టూడెంట్స్, తర్వాత మా బ్యాచ్ లాస్ట్ గా. సార్ స్నేహితులు వచ్చారంట కొంతమంది. సార్ మీరు ఎక్కడ స్టేజ్ మీదకి రండి. పో లేదు స్కూల్ చిన్నోళ్ళు